మన బలగమే మన బలం. కొండా లక్ష్మణ్ బాపూజే మనకు ఆదర్శం. పద్మశాలి బలగం అంతా ఇంతా కాదు. భారతదేశంలో 2వ స్థానంలో ఉన్న మనం ఆసియాలోనే 5వ స్థానం, ప్రపంచంలోనే 11వ స్థానంలో ఉన్న మనం, ప్రపంచంలోనే అత్యధిక ధనికులుగా 4వ స్థానంలో ఉన్న మనం, భారతదేశం నుండి 35% మంది ఎన్ఆర్ఐలు మన పద్మశాలి కులస్తులే. ఇక గుజరాత్ వ్యాపారంలో 70% పద్మశాలి కులస్తులదే హవా. మార్కండేయుని వంశస్థులమైన మనం రాజకీయంగా ఎందుకు రాణిస్తలేం? మనోళ్లే సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకైతే లేరు? అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న మనం ఇంకో లీడర్కు సలాం చేద్దామా? ఇంకెన్నాళ్లు ఈ గులాంగిరి? చాలు, చేసింది చాలు. ఇక రోడ్డు ఎక్కుదాం. రాజకీయ చైతన్యం కోసం గలమెత్తుదాం. ఛాన్స్ వచ్చింది, చాయిస్ మీదే. మరి ఏం చేద్దాం కాదు? ఈ ఎలక్షన్ల మన పద్మశాలి కులస్తులు ఏ పదవికైనా ఎక్కడైనా పోటీ చేస్తే సపోర్ట్ చేద్దాం. గెలిచే వరకు అండగా నిలుద్దాం. ఈసారి ఎలక్షన్లో మనోళ్లనే ఎక్కువ గెలిపించుకుందాం. మన మేధా సంపత్తి, శక్తి సామర్థ్యాల ముందు ఈ పదవులు గడ్డిపోచలే. అయినా ప్రస్తుత సమాజంలో ఆ పదవులే, రాజకీయ చైతన్యమే కులానికి బలంగా మారింది. అలాంటప్పుడు చీకట్లో బతుకుతున్న నేతన్నల కుటుంబాలు వెలుగులోకి రావాలన్నా, పద్మశాలి కులంలో ఆర్థిక పరిణితి పొందాలన్నా, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా మీరు వేసే ఒకే ఒక్క ఓటు మన కుల బాంధవుని గెలుపుకు పునాదై, అదే భవిష్యత్ రాజకీయ చైతన్యానికి నాంది పలుకుతది. సో పద్మశాలి కులస్తులరా, ఐక్యత చాటుదాం. పద్మశాలీల తడాఖా ఏందో చూపుదాం. జై పద్మశాలి, జై జై పద్మశాలి. వీడెక్కడున్నా రాజేరా. పులకించిన ఈ నేలంతా పచ్చదైతో